హలో! హాయ్ గైస్. వెల్కమ్ టు రివ్యూస్. ఇప్పుడే 'ఓజీ' మూవీ చూసి వచ్చాను. ఈ మూవీ వచ్చేసి ఏ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. నాకు పర్సనల్‌గా ఈ మూవీ మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారి స్టైల్ అండ్ బీజీఎమ్స్ అసలు మామూలుగా లేవన్నమాట. ఎక్స్ట్రార్డినరీ అంటే ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. అండ్ ఫస్ట్ మనం మూవీ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే, టైటిల్ కార్డ్ మాత్రం ఫ్యాబులస్ అండ్ బీజీఎం మాత్రం అదిరిపోయిందన్నమాట. అండ్ కళ్యాణ్ గారి ఫైట్ ఫస్ట్ ఉంటుంది కదా! అదే బ్లడ్ సిక్ ఫైట్ అని చెప్పేసి అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ దాని తర్వాత ఒక కంటైనర్ స్టోరీ వస్తుంది. ఇది మనం లాస్ట్‌లో మళ్ళీ మాట్లాడుకుందాం కంటైనర్ స్టోరీ గురించి. అండ్ దాని తర్వాత కటానా పట్టుకునే స్టైల్ గానీ అదంతా చాలా బాగుంది కళ్యాణ్ గారిది. అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ స్టార్ట్ కాగానే 'సువ్వి సువ్వి' సాంగ్ కూడా బాగుంటుంది అక్కడ కూడా. అండ్ దాని తర్వాత ఎగ్జాక్ట్‌లీ 1 అవర్ తర్వాత ఒక విలన్ ఎంట్రీ ఉంటుంది. అండ్ విలన్ ఎంట్రీ అండ్ బీజీఎం మాత్రం ఫ్యాబులస్ అంటే ఫ్యాబులస్‌గా ఉన్నాయి. అండ్ అతను ఎంట్రీ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్టోరీ రన్ అవుతది. అది కూడా జస్ట్ మామూలుగా రన్ అవుతది. పెద్ద ఎక్సైట్‌మెంట్ కూడా ఏముండదు. దాని తర్వాత వచ్చేసి ఇంటర్వల్ బ్లాక్ ఉంటది కదా! అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. ఎలివేషన్స్ అయితే పిచ్చి పీక్స్ ఉంటాయి ఎలివేషను. అండ్ దాని తర్వాత వచ్చేసి మళ్ళీ సెకండ్ హాల్ఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ హాల్ఫ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కమ్ బ్యాక్ టు ముంబై అని చెప్పేసి ఒక ఎలివేషన్ ఫైట్ అండ్ బీజీఎమ్స్ ఇస్తారు. అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. దాని తర్వాత కొంచెం ఒక 'ప్రభాస్' గారి సినిమా కొంచెం టచ్ అట్లా ఇస్తారన్నమాట 'సాహోది'. అది కూడా కొంచెం బాగా అనిపిస్తుంటది. అండ్ దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత 'అర్జున్ దాస్' ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్, అతని క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది కూడా బాగుంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్‌లో పవన్ కళ్యాణ్ గారి ఓల్డ్ సాంగ్ ఒకటొస్తుంది. అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టారు. అది కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఎక్సలెంట్ అనిపించింది ఆ సాంగ్ వచ్చినప్పుడు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ క్లైమాక్స్ ఫైట్ వచ్చేసి ఒక గ్యాంగ్‌తోని సర్ప్రైజ్‌గా చేశారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ బీజీఎమ్స్ మాత్రం టాప్ నాచ్ అంటే టాప్ నాచ్ బీజీఎమ్స్ అనమాట. ఇవన్నీ పాజిటివ్ మాట్లాడుకున్నాం కదా! నెగెటివ్స్ మాట్లాడుకుంటే అసలు 'సుజిత్' గారు ఏంటి ఇలా చేశారు అనే ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా కలిగింది. ఎందుకనంటే ఏదైతే ఫస్ట్ నుంచి చూస్తారో స్టోరీ కోసం, ఆ స్టోరీకి ఏం ఫినిషింగ్ ఉండదు. ఎందుకు ఉండదు అనంటే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది అన్నమాట. అండ్ ఇంకొకటొచ్చేసి కథలో ఎలాంటి ట్విస్టులు గానీ, మలుపులు గానీ పెద్దగా ఏముండవు. ఉన్న కథని అందులో చిన్న చిన్న ట్విస్ట్‌లలో చూపించుకుంటూ వెళ్ళిపోతారనమాట. అండ్ మేజర్ ఆఫ్ ద రోల్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ బీజీఎమ్స్ అండ్ ఎలివేషన్స్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. అసలు మామూలుగా కాదు. పవన్ కళ్యాణ్ గారి స్టైలు, స్వాగ్ మాత్రం మెంటల్ ఎక్కిపోతదనమాట. ఆ రేంజ్‌లో ఇచ్చాడనమాట. ఇంకా మైనస్ విషయాలైతే మెయిన్ నాకు స్టోరీ గైస్. నిజంగా స్టోరీ అయితే పెద్దగా అయితే నాకు అంతగా అంత అనిపించలేదు. అండ్ పార్ట్ 2 కూడా ఇచ్చాడు గానీ, ఎండింగ్ కరెక్ట్ ఇవ్వలేదనే ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా కలిగింది. అండ్ పార్ట్ 2 టైటిల్ కార్డ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే మీకు ఏదైతే ఫస్ట్ హాల్ఫ్ ఉంటుందో అది చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాల్ఫ్ వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఫిల్మ్ బాగుంటుంది. దాని తర్వాత గ్రాఫ్ డౌన్ వస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ కొంచెం ఓకే బాగుంటుందన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో, మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మాత్రం మామూలు పండగ కాదు, బీభత్సమైన పండుగ ఉంటుంది. అండ్ నార్మల్ రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం ఆ మేకింగ్‌కి, ఆ ఎలివేషన్స్‌కి, ఆ బీజీఎమ్స్‌కి మాత్రం ఫిదా అయిపోతారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యాక్షన్ సీక్వెన్సెస్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సినిమాకు చాలా బాగా నచ్చుతుంది. మిగతా ఆడియన్స్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేయడము, సస్పెన్స్ ఎక్స్‌పెక్ట్ చేయడము, ట్విస్ట్‌లు ఎక్స్‌పెక్ట్ చేయడము, అసలు కంటెంట్ అనేది మీరు పక్కన పెట్టేసేయండి. డైరెక్ట్ అట్లా వెళ్ళి ఎంజాయ్ చేసి జస్ట్ అలా బీజీఎమ్స్ ఎంజాయ్ చేసి రావాలంటే మాత్రం వచ్చేసేయండి. నాకైతే ఓపెన్‌గా చెప్పాలంటే మేకింగ్ నచ్చింది, బీజీఎమ్స్ నచ్చాయి, పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అండ్ స్వాగ్ నచ్చింది, అండ్ సాంగ్స్ నచ్చాయి. అండ్ ప్రీ క్లైమాక్స్‌లో పవన్ కళ్యాణ్ గారి ఓల్డ్ మూవీ సాంగ్ ఒకటొస్తుంది. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో, ఇవి పక్కన పెట్టేస్తే కంటెంట్, కథ, క్లైమాక్స్ ఎండింగ్ అండ్ పార్ట్ 2 ఇవి నాకు పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో, ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ. బై.